చంద్రబాబు ఏ విధంగా అమ్ముడుపోయాడు అనేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి నోటికుండా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలు అన్నామా, ఊరకుక్కలు అన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి.